హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి గోధుమ పిండి హల్వా అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ ఎందుకు చేస్తున్నానో కూడా చెప్తానండి. క్రిస్టా వాళ్ళ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉందన్నమాట. ఈ రెసిపీ నేను చేసింది ఎప్పుడంటే ఆల్మోస్ట్ 1 మంత్ దాటిందండి. ఫిబ్రవరి 21 అయితే చేశానమాట. ఇంకా అదే రోజు సాయంత్రం తాతయ్య గారు చనిపోవటం వల్ల నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి కుదరలేదండి. ఇప్పుడైతే పోస్ట్ చేయడానికి కుదిరింది. ఇంకా ఈ వీడియో అయితే మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. రెసిపీ ఎలా చేయాలి, కొలతలు ఏంటో చూద్దాము. పొయ్యి మీద అయితే ఒక ఇనుప మూకుడు పెట్టుకున్నానండి. మెజర్మెంట్ కోసం ఒక కప్పు తీసుకున్నాను కదండి, ఆ కప్పుతో గోధుమ పిండి ఇనుప మూకుడులో వేసానండి. అలాగే ఒక కప్పు షుగరు, 2 కప్పులు వాటర్ అండి. వాటర్ని రోలింగ్ బాయిల్ అయిన దాకా హీట్ చేసుకోవాలన్నమాట. నెయ్యి వచ్చేసి నేను 3/4 కప్పు తీసుకుంటున్నానండి. గోధుమ పిండిని లైట్గా డ్రై రోస్ట్ చేసుకుందాం ఫస్ట్. తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గోధుమ పిండి హల్వా చాలా టేస్ట్గా ఉంటుంది. వాటర్ 2 కప్పులు తీసుకున్నాను కదండి, అవి ఆల్రెడీ స్టవ్ మీద పెట్టాను, హీట్ ఎక్కుతున్నాయి అనమాట. బాగా రోలింగ్ బాయిల్ అవ్వాలండి. వాటర్ అయితే నార్మల్ వాటర్ అయితే అసలు వాడకూడదు, ఎందుకంటే హల్వా అనేది టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ కరెక్ట్గా రాదనమాట. ఇప్పుడు నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను కదా, నెయ్యి వేసుకుంటూ మధ్య మధ్యలో మనం రోస్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఈ పిండిని, గోధుమ పిండిని. నాకేంటోనండి ఈ స్పూన్ అంత కంఫర్ట్గా లేదు, నేను ఇంకా ఈ స్పూన్ పక్కన పెట్టేసి విస్కర్ తీసుకుంటాను. చూడండి పిండి మొత్తం లమ్స్గా ఉంది. ఇలాగా స్పూన్తో అయితే వర్కౌట్ అయ్యేలా లేదని చెప్పేసి నేను ఇంకా స్పూన్ పక్కన పెట్టేసి విస్కర్ అయితే తీసుకొని చక్కగా లమ్స్ అనేవి లేకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటాను అనమాట. పిండి మంచిగా ఫ్రై అవ్వాలండి, మంచి కలర్గా రావాలన్నమాట. అలా అని ఎక్కువగా మాడనివ్వకండి, టేస్ట్ అస్సలు బాగోదండి. మంచి కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి మనం. చూడండి లమ్స్ లేకుండా విస్కర్తో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి పిండి మొత్తం చక్కగా కలిసిపోయిందనమాట నెయ్యిలో. మనం మంచిగా కలర్ చేంజ్ అయిన దాకా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే హల్వా అనేది నోట్లో పెట్టుకోగానే కరిగిపోయిద్ది అనమాట, మంచి టెక్స్చర్ వచ్చిద్ది అనమాట. ఈ హల్వా గురించి చెప్తా ఆపేశాను కదండి. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో స్వీట్ బండి మీద వచ్చేదన్నమాట అమ్మటానికి. 1 రూపీకి అయితే 100 గ్రామ్స్ అలా పెట్టేవాళ్ళండి. చాలా మేము ఏ స్వీటు తీసుకునే వాళ్ళం కాదండి. పాలకోవా అలాంటివి తీసుకోవాలంటే కాస్ట్ ఎక్కువగా ఉండేది, సైజ్ తక్కువగా ఉండేది అనమాట. ఇదైతే కాస్ట్ తక్కువగా ఉండేది, ఎక్కువ క్వాంటిటీలో వచ్చేది. చాలాసేపు తినేవాళ్ళం అనమాట, చాలా ఇష్టంగా తినేవాళ్ళమి. ఆ స్వీట్ మాకు ఇంకా మేము పెద్దయ్యే కొంది అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాం కదండి, మాకు ఇంకా దొరకలేదన్నమాట. ఇక్కడ స్వీట్ బండి మీద అడిగితేనండి అదేదో పిచ్చి హల్వా ఇచ్చారండి. అది ఎందుకు తీసుకున్నాను రా బాబు అనిపించింది అనమాట. చూడండి పిండి అయితే మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం హాట్గా ఉన్న వాటర్ తీసుకొచ్చి, అంటే వాటర్ రోలింగ్ బాయిల్ అయిన దాకా మనం హీట్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ తీసుకొచ్చి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఆ వేడి వాటర్ అనేవి గోధుమ పిండి మనం మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, పిండిలో వేయటంతో ఫ్లఫీగా ఎలా వచ్చిందో చూసారు కదండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. 2 కప్పుల వాటర్ కరెక్ట్గా పడతాయండి. 1 కప్పు వాటర్ కూడా వేస్ట్ చేస్తారు, అసలు 1 కప్పు వాటర్ వేస్ట్ చేసింది అయితే టేస్ట్ అసలు బాగోదన్నమాట. ఇలా వేస్ట్ చేస్తేనే సాఫ్ట్గా లోపల నుంచి కుక్ అవుతుంది అనమాట. పిండి అనేది ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయిద్దండి. మనం 2 కప్స్ వాటర్ హాట్ వాటర్ తీసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ హాట్ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి క్వాంటిటీ ఇప్పుడు చాలా తక్కువ ఉంది చూడండి. మనం వాటర్ వాడే కొంది క్వాంటిటీ పెరుగుతూ ఉంటుంది అనమాట. నెయ్యి వేసానండి. ఇప్పుడు మళ్ళీ నేను ఇంత డీటెయిల్డ్గా ఎన్నిసార్లు నెయ్యి వేసాను, ఎన్నిసార్లు వాటర్ వేసాను చూపిస్తున్నాను చూడండి. కౌంటింగ్ ప్రకారం కాదండి, మనం తీసుకున్న వాటరు కంప్లీట్గా అయిపోవాలి, మనం తీసుకున్న నెయ్యి కంప్లీట్గా అయిపోవాలన్నమాట. అప్పుడు హల్వా రెడీ అయినట్టండి. గిన్నెకి అంటుకోకుండా చక్కగా సపరేట్గా అవుతుంది అనమాట. అప్పుడు మనకి హల్వా రెడీ అయినట్టు. మధ్య మధ్యలో నేను నెయ్యి వాడుతున్నాను చూడండి. మనం తీసుకున్న నెయ్యి మొత్తం కంప్లీట్గా అయిపోవాలండి. వాటర్ కూడా వేసాను, రెడీ అయినట్టే ఉండిద్దండి, కానీ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకునిద్ది అనమాట. చూడండి వేసిన వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది వాటర్, ఎక్కడ మిగలట్లేదు. మళ్ళీ నెయ్యి వేసాను నేను. కలుపుకుందాం. లాస్ట్లో ఇంకొకసారి వాటరు, ఇంకొకసారి నెయ్యి వేసుకుంటే వాటర్ కంప్లీట్గా అయిపోతే నెయ్యి కూడా కంప్లీట్గా అయిపోయిద్ది అనమాట.
చూడండి క్వాంటిటీ పెరుగుతూ వచ్చిందని చెప్పాను కదా, పెరిగిద్ది అన్నాను కదా, పెరిగింది చూసారా. కలర్ కూడా మంచిగా చేంజ్ అవుతూ వస్తుందన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. నేను ఈ స్వీట్ కోసం ఇంకా ఎక్కడ మాకు అమ్మటానికి దొరకలేదు కాబట్టి యూట్యూబ్లో సెర్చ్ చేశానండి కొన్ని సంవత్సరాల క్రితం. అయితే ఫైనల్ వాటర్ అయితే వేసేస్తున్నానండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చూసిన రెసిపీ అనమాట. అంటే చేయటం ఎలాగో ఫస్ట్లో నాకు తెలియదండి, తినటం తెలుసు, టేస్ట్ తెలుసు అనమాట. కానీ ఈ స్వీట్ అనేది పిండితో చేశారనేది అర్థమైందనమాట. ఇంకా మైదాతో అసలు చేయరు కదండి హల్వా అలాంటిది, ఇంకా గోధుమ పిండితోనే చేసి ఉంటారు అని చెప్పేసి నేను ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు దొరికిందండి రెసిపీ. అప్పటి నుంచి అయితే నేను చేస్తూనే ఉంటానండి. మా అక్క చేయమన్నప్పుడు చేస్తాను, మా అన్నయ్యకి తినాలనిపించినప్పుడు కూడా చేస్తాను అనమాట. ఎందుకంటే నాకే ఈ స్వీట్ చేయటం వచ్చు, అక్క కూడా చేస్తుంది అనుకుంటండి. ఫైనల్గా నెయ్యి కూడా వేసేసానండి బౌల్లో ఉన్నది మొత్తం కూడా. చూడండి హల్వా క్వాంటిటీ అయితే పెరిగింది, అలాగే మంచిగా గిన్నెకి అంటుకోకుండా సపరేట్ అవుతుంది, చూసారు కదా. ఫైనల్గా అయితే హల్వా రెడీ అయినట్టండి. ఇప్పుడు మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేను షుగర్ని యాలకుల్ని మిక్సీ పట్టాను, అది కొంచెం వేసాను. ఇంకా ఇది కలిపిన తర్వాత 1 కప్పు షుగర్ తీసి పక్కన పెట్టుకున్నాను కదండి, అది కూడా వేసుకుందాం. మరొకసారి కొలతలు చెప్తానండి. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు పంచదార, అలాగే 3/4 కప్పు నెయ్యి అండి, అలాగే 2 కప్పులు వాటర్. ఇలాచీ పౌడర్ అనేది మన ఫ్లేవర్కి తగ్గట్టండి. నేనైతే 1 కప్పు పంచదార కూడా వేసేసి మిక్స్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఇలాచీ పౌడర్ వేసుకున్నాం కదా. చూడండి ఇంతకుముందు కడాయిలో ఒక మూలలో కొంచెం ఉందండి హల్వా, ఇప్పుడు చూడండి ఎంత ఎక్కువగా అయిపోయిందో. ఇది నేను స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్కి చేస్తున్నానని చెప్పాను కదండి. శ్రావణి మిస్ ఫోన్ చేసి గోధుమ పిండి హల్వా అయినా పర్లేదు, బ్రెడ్ హల్వా అయినా చేయండి అని అడిగారండి. బ్రెడ్ హల్వా చేయాలనుకున్నాను. గోధుమ పిండి హల్వా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేశానండి. బ్రెడ్ హల్వా చేయాలంటే నార్మల్ బ్రెడ్ కాదండి, నవరంగి బ్రెడ్తో చేయాలన్నమాట. నవరంగి బ్రెడ్ అయితే మంగళగిరిలో అందుబాటులో లేదండి, నేను కనుక్కున్నాను అనమాట. లేకపోవటం వలన ఇంకా నార్మల్ బ్రెడ్ తీసుకురావాలన్నా కూడా మంగళగిరి వెళ్ళాల్సిందే అండి. ఇంకా నవరంగి బ్రెడ్ లేకుండా నార్మల్ బ్రెడ్తో చేస్తే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, టేస్ట్ బాగోదండి. అందుకని చెప్పేసి నేను ఇంకా అందుబాటులో ఉన్న గోధుమ పిండితోనే గోధుమ పిండి హల్వా చేశానండి. నెక్స్ట్ టైం అయితే చేయడానికి ప్రయత్నిస్తానండి బ్రెడ్ హల్వా. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను కదండి, కొంచెం నెయ్యి వేసుకొని ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి. మేడం అడిగినట్టు ఈ 2 స్వీట్లో ఏదో ఒక స్వీట్ అయితే పక్కాగా చేయాలి. లాస్ట్ టైం అయితే చికెన్ బిర్యానీ అడిగితే 1 కేజీ క్వాంటిటీలో చేసి పంపించానండి, యశ్విత టైంలో అనమాట. క్రిష్తా టైంలో ఇప్పుడేనండి ఫుడ్ ఫెస్టివల్ రావటము. ఇంకా ఫ్రై అయిపోయినాయండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా అయితే రెడీ అయిందండి. మా అక్కకు ఫోన్ చేసి తనకి నోరు ఊరిస్తూ నేనైతే టేస్ట్ చేశాను అనమాట. చాలా ఇష్టం అండి, నిజంగా చెప్తున్నాను. మా అక్కకు కానీ మా అన్నకు కానీ చాలా అంటే చాలా ఇష్టం అనమాట. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకైతే ఇది తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా బాక్స్లో అయితే ప్యాక్ చేశానండి. ఈ పెద్ద బాక్స్ వచ్చేసి స్కూల్లో మిస్ వాళ్ళకండి, ఆ చిన్న బాక్స్ యశ్విత వాళ్ళ మిస్కి, పక్కన బాక్స్ ఇంట్లో కొంచెమే తీసానండి. స్వీట్ మొత్తం 2 కేజీల క్వాంటిటీ అయిందండి. మొత్తం నేను బాక్స్లో స్కూల్కి పెట్టేసి కొంచెమేమో యశ్విత వాళ్ళ మిస్కి, కొంచెమేమో ఇంట్లోకి తీసాను అనమాట. నేను స్కూల్కి వచ్చేసరికి మిస్ వాళ్ళు ఆల్మోస్ట్ అయితే అరేంజ్మెంట్స్ మొత్తం చేశారండి. అంటే పిల్లలతో పంపించే పేరెంట్స్ కూడా ఉంటారండి కొంతమంది లోకల్లో వాళ్ళు వచ్చి ఇచ్చి వెళ్తారనమాట. నేను కూడా ఇంకా వెనకమాల పిల్లల్ని పంపించిన తర్వాత తీసుకెళ్ళానండి. ఫ్రైడ్ రైస్లని, అలాగే పులిహోర అని, బిర్యానీస్ అని, పులావ్స్ అని, పంపించిన వాళ్ళు పంపించిన స్వీట్స్ రెసిపీస్ ఇలా పంపించారండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలాగే నాన్ వెజ్ కూడా అండి. కుక్ చేసిన చికెను, కుక్ చేసిన మటను, అలాగే కుక్ చేయకుండా ఉన్న మటను, అలాగే కుక్ చేయకుండా ఉన్న చికెన్ అండి. అలాగా రెడీ చేశారనమాట. క్రిష్తా వాళ్ళ మిస్ వచ్చి క్రిష్తాని ముద్దు పెట్టుకొని అల్లరి బాగా చేసిద్దని చెప్పి వెళ్తున్నారనమాట. క్రిష్తా అయితే క్లాస్ మొత్తంలో కూడా అల్లరి ఎక్కువ అంటండి. అలాగే చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. నేను క్లాస్ రూమ్లో ఉండేసరికి తన హ్యాపీకి అసలు చెప్పలేనన్ని అద్దులు లేవండి, నిజంగా చెప్తున్నాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. క్రిష్తాని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు క్లాస్ మొత్తంలో కొంచెం భయం లేకుండా తిరుగుతుందండి. చూడండి ఆ బోర్డు చుట్టూతా, ఆ టేబుల్ చుట్టూతా తిరిగిద్ది అనమాట.
తినాలి అనే ఇంట్రెస్ట్ కాదండి, వాటన్నిటిని చూడాలి అనే ఇంట్రెస్ట్. తినాలి అనుకుంటే తీసుకొని డైరెక్ట్గా తినేసిద్దండి తను, మొఖమాటం అనేది ఉండదన్నమాట. అలాగే వాడు రఘు అండి, కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, మా రిలేటివ్స్ అండి, మా మామయ్య మనవడు. ఇంకా పేరెంట్స్ వచ్చిన వాళ్ళు అలాగే మిస్ వాళ్ళు కూడా వీడియోస్ అనేవి చేస్తున్నారనమాట. నేను ఎప్పుడైనా సరే పంపించాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పంపిస్తానండి. కృష్ణ చూసారా గెంతుతో ఎలా తిరుగుతుందో. రఘు అండి అలాగే తీక్షిత అనమాట, వీళ్ళు మా రిలేటివ్స్ అండి, కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే క్లాస్మేట్స్ అనమాట. వీళ్ళు కూడా వీడియోలోకి జాయిన్ చేశాను. యశ్విత కోసం తిరిగానండి క్లాస్లో, తను క్లాస్లో లేదు, బయట వాళ్ళ మిస్ ఆడిస్తున్నారంటే ఇంకా బయటకు వచ్చి యశ్వితతో కొంచెం మాట్లాడి తన స్నాక్స్ బాక్స్లో స్వీట్ పెట్టాను అని చెప్పి వాళ్ళ మిస్కి కూడా బాక్స్ ఇచ్చి నేను ఇంకా మళ్ళీ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విండోలోంచి అయితే తీస్తున్నానండి. ఎందుకంటే పేరెంట్స్ ఇంకా క్లాస్ రూమ్లో ఉంటే పిల్లలు పేరెంట్స్ చుట్టూ తిరుగుతూ వెళ్ళిపోతామని ఏడుస్తారని చెప్పేసి మ్యామ్ అయితే ఇంకా మీరు రెసిపీ ఇచ్చారు కదండి, ఇంకా మీరు వెళ్ళండి, పిల్లలు ఏడుస్తారు అని చెప్తే నేను బయటకు వచ్చిన దాన్ని మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా విండోలోంచి ఈ వీడియో క్లిప్ కూడా తీసుకున్నాను అనమాట. రెసిపీ అయితే నిజంగా అండి కృష్ణ వాళ్ళ మిస్ యశ్వితకి చిప్పి పంపించారంటండి, చాలా బాగుందని చెప్పేసి. నెక్స్ట్ టైం నేను ఒక 1 వీక్ తర్వాత మ్యామ్ రమ్మంటే దేనికో వెళ్ళానండి. అప్పుడు ఏం చెప్పారంటే స్వీట్ అయితే చాలా బాగుందని చెప్పారండి మ్యాము. లాస్ట్ టైం మరి ఎక్కువ క్వాంటిటీ పంపించాను కదండి, మరి రిటర్న్ పంపించారు కదంటే అప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీలో పంపించారండి, మాకు కావాల్సినంత తీసుకొని ఇంకా మిగిలింది ఇంటికి పంపించాము, మీరు ఉంచారో లేదో ఇంట్లో అని చెప్పేసి. నిజమండి, మాకు చాలా బాగా నచ్చింది, నేను మా అమ్మ వాళ్ళకు కూడా పంపించాను ఈ స్వీట్ అని చెప్పారనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మేడం వాళ్ళ మమ్మీ వాళ్ళకు కూడా పంపించారంట, నాకైతే భలే అనిపించింది. షుగర్ అనేది కరెక్ట్గా ఎక్కువ అవ్వకుండా అలాగని తక్కువ అవ్వకుండా నేను తీసుకున్న క్వాంటిటీ అండి. కొంతమంది ఇంకా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక 100 గ్రామ్స్ అలాగా ఎక్కువ వేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఈ స్వీట్ అయితే సరిపోయిందండి. ఈ గోధుమ పిండి హల్వాకి అయితే కరెక్ట్గా నేను తీసుకున్న స్వీట్ అయితే సరిపోయిందనమాట. మ్యామ్ ఏం చెప్తున్నారంటే నూడిల్స్ తినకండి, మ్యాగీ తినకండి, పానీపూరీలు తినకండి, ఇలాంటివన్నీ చెప్తున్నారనమాట. ఏది తినొచ్చు ఏది తినకూడదు అనేది చెప్తున్నారండి. ప్రామిస్ చేయండి జాంగ్రీ మిల్క్ తాగుతాం, బెల్లం వేసుకున్న పాలు తాగుతాం, షుగర్ మిల్క్లో అలా చెప్తున్నారనమాట. మ్యామ్ వాళ్ళు నాకు బ్రెడ్ హల్వా కానీ గోధుమ పిండి హల్వా కానీ చేయమని చెప్పారండి. బెల్లంతోనే చేయాలి అని చెప్తే మాత్రం నేను పక్కాగా బెల్లంతోనే చేసి పంపించేదాన్ని. బ్రెడ్ హల్వా బెల్లంతో అంత బాగోదండి, గోధుమ పిండి హల్వా బెల్లంతో కూడా చాలా కమ్మగా ఉంటుంది అనమాట. నేను అక్క డైట్ చేసే టైంలో అయితే బెల్లంతోనే చేసుకొని తిన్నామన్నమాట. డైట్ చేసే టైంలో ఎట్లయినా కొంచెం స్వీట్స్ ఎక్కువ తినాలనిపించిద్దండి, ఎందుకంటే అప్పుడు మనం స్వీట్స్ని పూర్తిగా పక్కన పెడతాం తినకుండా. ఆ టైంలో అయితే మనకి స్వీట్ ఎక్కువగా తినాలనిపిస్తుంది అని చెప్పేసి మేము బెల్లంతో చేసుకొని గోధుమ పిండి హల్వా తినేవాళ్ళం అనమాట. కూల్ డ్రింక్ తాగకూడదు, బటర్ మిల్క్ తాగాలి, ఇలాంటివి చెప్తున్నారండి. ఇంక నేను ఇంటికైతే వచ్చాను. వచ్చిన తర్వాత మా ఇంటి ముందుకైతే ఈ బండి వచ్చిద్దండి, అంటే చిప్స్ అలాగే బిస్కెట్స్ ఇలాంటివన్నీ ప్రతి ఒక్క ప్యాక్ వచ్చి 10 రూపీసేనండి. బిర్యానీకి సంబంధించిన దినుసులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట తన దగ్గర. నేనైతే ఆనియన్ చిప్స్ అయితే తీసుకుంటానండి, ఎలాంటి కెమికల్స్ అంటే కలర్స్ అయితే ఉండవు అనమాట. కలర్స్ చిప్స్ అయితే అసలు తీసుకోనండి. తీసుకుంటే కార్న్ చిప్స్ అయినా లేదంటే ఈ ఆనియన్ చిప్స్ అయినా తీసుకుంటానమాట. అవి తీసుకున్న తర్వాత యశ్విత వాళ్ళు అయితే మ్యాగీ తింటున్నారండి. స్కూల్లో మ్యాగీ తినకూడదు, నూడిల్స్ తినకూడదు అని చెప్పారు. యశ్విత నాన్న హాయ్ ఫ్రెండ్స్, మా అక్క మా కోసము మ్యాగీ చేసింది. ఎలా ఉంది? సూపర్ ఉంది. ఏ అక్క చేసింది? పోతుమి అక్క. క్రిష్ ఎలా ఉందిరా? ఎలా ఉంది మ్యాగీ? చాలా బాగుంది. ఎవరు చేశారు? గోటు అక్క. అవునా? నువ్వు పెట్టు. కృషిత
ఫైనల్గా అయితే ఫుడ్ ఫెస్టివల్ అయిపోయిందండి. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలిద్దరూ మ్యాగీ చేస్తారండి. వాళ్ళ గౌతమి అక్క చేసి ఇచ్చిన మ్యాగీ. క్రిష్ట అయితే ముగ్గుతో ఆడుతుందండి. మ్యామ్ వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందంటండి. నేను క్వాంటిటీ కూడా ఎక్కువే చేసి పంపిస్తాను. ఎప్పుడు ఫుడ్ ఫెస్టివల్ అన్నా కూడా నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువే చేస్తాను. ఎందుకంటే మ్యామ్ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళకి లంచ్ అనేది సపరేట్గా డైలీ వచ్చినట్టు రాదండి. ఇంకా వీళ్ళకి స్కూల్లోనే లంచ్ ప్రిపేర్ చేస్తారు కదా. ఫుడ్ ఫెస్టివల్ రోజు మాత్రం మనం పంపించిన లంచ్ మాత్రమే వాళ్ళు స్వీట్స్ కానీ ఫుడ్ కానీ తీసుకుంటారనమాట. లాస్ట్ ఇయర్ మ్యామ్ నాకు అదే చెప్పారండి. వీళ్ళకి లంచ్ బయట నుంచి రాదండి, ఇంకా మీరు పంపించింది ఇలాగ పేరెంట్స్ పంపిస్తారు కదా, ఈ లంచ్తోనే వాళ్ళు స్వీట్స్ లంచ్ మాత్రం కంప్లీట్ చేస్తారు. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పంపించండి అని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మ్యామ్ నాకు. నేను అది గుర్తుంచుకొని ఎప్పుడు చేసినా కూడా క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే చేసి పంపిస్తానన్నమాట. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.